నేను 50 సంవత్సరాల క్రైస్తవుని, 60 సంవత్సరాల క్రైస్తవుని, 70 సంవత్సరాల క్రైస్తవుని, 80 సంవత్సరాల క్రైస్తవుని అని చెప్పుకునే మనము ఆ లక్షణాలలో ఎన్ని కలిగి ఉన్నాం ఒకసారి చదువుతా ఉంటే మనల్ని మనం పరీక్షించుకుందాం. ఒకటే ఒక్క నిమిషం. ఎందుకంటే ప్రియులారా, మనము దేవుడి బిడ్డలమని చెప్పుకునేటప్పుడు దేవుడి ఆజ్ఞానుసారంగా జీవించకపోతే దేవుడి బిడ్డలం కానే కావు. అఫ్కోర్స్ మనకి ఈ లోకం సారంగా సాతాను బట్టి లేకపోతే మన నైజాన్ని బట్టి మనం పడిపోతూ ఉంటాం. పడిపోయినా కానీ దాంట్లో నుంచి బయటకు వచ్చే స్థితి ఉంటుంది చూసారా, ఆ తపన ఉంటుంది చూసారా, అదొక్కటి కలిగి ఉంటే చాలు, వాళ్ళే నిజమైన క్రైస్తవులు. మన ధన్యతలలో ముఖ్యంగా చెప్పేది నీతి గురించి. నీతి గురించి ఆకలి తప్పులు కలిగి ఉండాలంటారు. నీతి గురించి హింసించబడాలని, అంటే నీతిని నువ్వు పట్టుకొని ఉండాలి. నీకు ఎన్ని సమస్యలు వచ్చినా, నేను ఎంతమంది హింసించినా, నీ నీతి విడిచిపెట్టు అని ఎంతమంది చెప్పినా దాన్ని పట్టుకొని ఉంటారు చూసారా, వాళ్ళే ధన్యులు, వాళ్ళే నిజమైన క్రైస్తవులు. అవును ప్రియులారా, నాకు జిఎంగా ఉన్నాను. నేను రాంగలోనే ఒక మంచి కూర్చేస్తారు, నన్ను గౌరవంగా చూస్తారు. బట్ నేనేం కోరుకుంటాను తెలుసా, నా నీతి ఎట్లా ఉండాలంటే, రేపు దేవుడు రెండో రాకట్లో వస్తే నేను ఆ స్థితిలో ఉండాలని, మీ అందరూ వెనక నేను నిలబడి ఉండకూడదని. ఇది నా కోరిక. దేవుడి ముందు నా నీతి ఆ విధంగా ఉండాలి. నా తల ఎత్తుకొని ఉండేటట్టుగా ఉండాలి, అందరికంటే ముందుగా ఉండేటట్టు ఉండాలి. అదే తపన, అదే ఆకలి దప్పులు. ఆ నీతిని కోసం నాకు ఎంత నష్టమైనా పర్వాలేదు. మనం నష్టపోతా అంటే దేవుడు చూసేవాడు కాదండి. మన దేవుడు, నువ్వు నీతి కోసం ఎప్పుడైతే ఇలా నిలబడతావో నిన్ను ఫలగా ఉంచడానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఒక్కసారి ఆ ప్రేమ లక్షణాలు చదువుదాం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు మిమ్మల్ని చెక్ చేసుకోండి ఒక్కసారి. మీరు దీర్ఘకాలం సహించే ప్రేమగా ఉన్నారు. మనం ఒక పక్క వాళ్ళు ఒక మాట అంటే ఆ రోజు నుంచి వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ కట్. మనము అప్పటికప్పుడు చాలా రియాక్ట్ అవుతాం. ఆ రియాక్షన్ కొంతమందిలో సాయంత్రం తగ్గిపోద్ది, కొంతమందికి ఒక రోజులో తగ్గిపోద్ది, ఒక నెలలో తగ్గిపోతుంది, కొంతమంది జీవితకాలం కూడా మాట్లాడకుండా ఉన్న వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ చూడండి, దయ చదవడం. త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలముండును. ఇవి మనలో ఎన్ని ఉన్నాయి, మనం దీంట్లో ఎంత స్ట్రాంగ్గా ఉన్నాం, ఇది మనల్ని చెక్ చేసుకోవాల్సిన ప్రియురా. మనము ఈ చర్చికి వస్తున్నాం, ఒక క్రైస్తవుడు అని చెప్పుకున్నప్పుడు ఈ లక్షణాలలో మనకు ఎన్ని ఉన్నాయి, అన్నీ కలిగి ఉండాలి. దేవుడు కోరుకున్న అన్నీ కలిగి ఉండాలి. ఫస్ట్ది అయితే మోస్ట్ ఇంపార్టెంట్, సహించగలగాలి. మీరు మీ కుర్రోడిని, మీ పిల్లలు ఉంటారు, మాటే వినడు, వాడి జీవితాంతం సహిస్తాడు. ఎప్పుడు తిరిగి వస్తాడా, ఎప్పుడు మాట వింటాడా, ఎప్పుడు మారు మనసు చెందుతాడా అని మీరు వెయిట్ చేస్తూనే ఉంటారు. కానీ పక్క వాళ్ళ విషయం వచ్చేసరికి ఒక్క మాటకే మనము వాళ్ళని దూరం పెట్టేస్తాం. వారు తప్పు మాట్లాడారులే, రేపు తెచ్చుకొని మళ్ళీ వస్తారులే అని సహించడం మనకి చాలా తక్కువ. కాబట్టి ప్రియులారా, సో ఈ సందర్భంగా మనము క్రైస్తవులుగా ఈ లోకానికి వెలుగుగా, ఈ లోకానికి మార్గదర్శకంగా ఉండేవారుగా మనం ఉండాలి. డెఫినెట్గా ఒక ప్రార్థన
సంఘంగా, ఒక మంచి సంఘంగా ఉన్న సెయింట్ పీటర్ చర్చ్ డెఫినెట్గా దేవుడిని ఈ లోకానికి చూపించే వారుగా ఉంటారు. మీరు అదే మార్గదర్శకంగా ఉండాలి. మనం దేవుణ్ణి వేరే వారికి చూపించే వారంగా ఉండాలి. దేవుడు మన ద్వారా మహిమపరచబడాలి. అవును ప్రియులారా, ముఖ్యంగా నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, మీకు సంఘంలో ఐక్యత ఉండాలి. ఎలక్షన్స్ కూడా దగ్గర వస్తున్నాయి. మీలో మార్పు వచ్చిందని నాకు వింటున్నాను. చాలా సంతోషం అది. మిమ్మల్ని మీరు ఈ డోర్నకల్ డయాసిస్కి ఎట్లా చూపించుకుంటారు, అది మీ చేతుల్లో ఉంది. ఈ సంఘము ఐక్యత కలిగి ప్రేమ కలిగిన సంఘం అని ఈ రుద్రాంపూర్ వాసులకి ఎట్లా చాటుతారు, మీ చేతుల్లో ఉంది. నిర్ణయం తీసుకోండి. దేవుడు కోరుకునేదైతే ప్రేమ కలిగి ఒకరినొకరు సహించుకుంటా ఐక్యంగా ఉండమన్నది. కాబట్టి ఈ విషయంలో ముందుకు పోవాలని ఈ సందర్భంగా పిల్లలందరినీ కూడా దేవుడు దీవించాలని, ఈ సంఘాన్ని కూడా దేవుడు మరెక్కువగా దీవించాలని, సో మన సంఘాన్ని విడిచి వెళ్తున్న అయ్యగారిని కూడా దేవుడు ఆశీర్వదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మగారికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.